హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే అందిన వార్త ముగిసిన క్యాబినెట్ భేటీ అండి. కీలక నిర్ణయాలు ఇవే, 2 శుభవార్తలు. ఆ వివరాలన్నీ కూడా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఒక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఒక విషయానికి వచ్చినట్లయితే ముగిసిన ఏపీ క్యాబినెట్ సమావేశం అండి. సీఎం చంద్రబాబు నాయుడు సారథ్యంలో జరిగిన ఈ భేటీలో మంత్రుల మండలి పలు కీలక నిర్ణయాలు తీసుకుందండి. పంట బీమా పథకానికి ప్రీమియం చెల్లింపుపై విధి విధానాల ఖరారుకు కమిటీ వేయాలని కేంద్ర క్యాబినెట్ నిర్ణయించిందండి. ఈ మేరకు 3 మంత్రులతో కమిటీని మంత్రివర్గం నియమించింది. ఇక క్యాబినెట్లో ఏ అంశాలు చర్చకు వచ్చాయంటే, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు బిల్లుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. కొత్త ఇసుక విధానానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇక కొత్త ఇసుక పాలసీపై త్వరలో విధి విధానాలను రూపొందించనున్న ప్రభుత్వం అండి. పౌర సరఫరాల శాఖ 2,000 కోట్ల రుణం తీసుకునేందుకు ప్రభుత్వ గ్యారంటీకి మంత్రివర్గం ఆమోదం. రైతుల నుంచి ధాన్యం కొనుగోలు నిమిత్తం ఎన్సీడీసీ నుంచి 3,200 కోట్ల రుణానికి వ్యవసాయ సహకార కార్పొరేషన్కు ప్రభుత్వం గ్యారంటీకి కేబినెట్ అయితే ఈ మేరకు ఆమోదం లభించింది ఫ్రెండ్స్.